మేడారం మహాజాతర మొదలైంది. 4 రోజుల పాటు రోజుకో ప్రధాన ఘట్టంతో మహాజాతర జరగనుంది. భక్తులతో మేడారం జనసంద్రంగా మారింది. వనదేవతల్లో ఒకరైన సమ్మక్క కూతురు సారలమ్మ, సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆయన తమ్ముడు గోవిందరాజులు గద్దెలపైకి రానున్నారు. మహాజాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు పూర్తి చేసింది. జాతర కోసం 251 కోట్లు కేటాయించింది. ఇందులో 150 కోట్లు జాతరలో భక్తులకు మౌలిక వసతులకు, 90 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు, గద్దెల పునరుద్ధరణ, ప్రాకారం విస్తరణకు కేటాయించారు. మరో 11 కోట్ల నిధులను అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, గద్దెల నుంచి జంపన్నవాగు దాకా రోడ్డు విస్తరణకు కేటాయించారు. గద్దెలు ప్రాంగణాన్ని గ్రానైట్ శిలలతో ఆధునీకరించారు. 200 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా శిలలపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిసేలా శిల్పాలు చెక్కారు. ఇక మేడారం మహాజాతరకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. లక్ష్మీదుర్గ మేడారం మహాజాతరలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెలపైకి బయలుదేరుతుంది. దీంతో జాతర ప్రారంభమైనట్టు చెప్పవచ్చు. కన్నెపల్లిలో ఇప్పటికే శాఖ పూజారులు ఎవరైతే సారలమ్మను తీసుకొచ్చేటువంటి కాక సారయ్య ఉంటారో ఆయన ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈలోగానే మేడారంలో కూడా రద్దీ రాత్రి నుంచే పెద్ద సంఖ్యలో మా మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే ఒకవైపు గద్దెల దగ్గర మనం సందడి చూడవచ్చు. మొక్కులు ఏ విధంగా భక్తుల మొక్కులు అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఇప్పటికే రాత్రి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, ప్రైవేట్ వాహనాల్లో కావచ్చు, మొత్తం మేడారం అంతా చేరుకున్నారు. భక్తుల రద్దీతో మేడారం పరిసరాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ మేడారం ఒక కుగ్రామం కాబట్టి, ఒక అటవీ పల్లె కాబట్టి ఇక్కడ వసతులు అంతంత మాత్రమే ఉంటాయి కాబట్టి భక్తులు ముందస్తుగా వాళ్ళతో తెచ్చుకున్నటువంటి టెంట్లను వేసుకొని గుడారాల్లో ఉంటూ మొత్తం కూడా అమ్మవార్లకు అక్కడనే గుడారాల్లో రాత్రంతా కూడా సేద తీరి మొత్తం ఉదయాన్నే జంపన్న వాగుకెళ్ళి స్నానాలు చేసి డైరెక్ట్గా ఇక్కడికి గద్దెల వద్దకు వస్తారు. మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల ఇదే రద్దీ కొనసాగుతుంది. అయితే మనం సమ్మక్క గద్దె చూస్తే సమ్మక్క గద్దె మీదకి కానీ సారలమ్మ గద్దె మీదకి కానీ భక్తులను ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు. ఎవరైనా వీవీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే గద్దెలపైకి వెళ్ళనిస్తున్నారు తప్ప సాధారణ భక్తులను గద్దెలపైకి అనుమతించడం లేదు. ఎందుకంటే రద్దీగా మారిన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో, రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో గద్దెలపైకి అనుమతించడం లేదు. మనం ఇటువైపు అటువైపు రెండు పక్కల కూడా జనం రద్దీ అయితే కొనసాగుతుంది. ఇవాళ జాతరలో కీలక ఘట్టం సారలమ్మ రావడం. సారలమ్మ కన్నెపల్లి నుంచి బయలుదేరుతుంది. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా పూనుగొండ నుంచి పగిడిద్దరాజు, ఇటు కొండాయి నుంచి ఏటూరు నాగర మండలం కొండాయి నుంచి గోవిందరాజులు వచ్చి జంపన్న వాగు దగ్గర ఆగుతారు. వారితో సహా సారలమ్మ కలిసి జంపన్న వాగు దాటుకుంటూ మేడారం పరిసరాలకు వస్తారు. మేడారం పరిసరాల్లో సారలమ్మ వచ్చేటప్పుడు ఒక ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. సారలమ్మకు సంతాన లక్ష్మిగా పేరు. ఎందుకంటే ఆమె వస్తున్నప్పుడు అక్కడ సారలమ్మ కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ దేవాలయం దగ్గర ఆమెను దర్శనం చేసుకున్నా కూడా ఎవరికైతే సంతానం లేనటువంటి వాళ్ళకు ఉంటారో సంతానం కలుగుతుందని ఒక సంతాన లక్ష్మిగా పేరుంది. అదేవిధంగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ వనదేవతలు విరాజిల్లుతున్నారు. కాబట్టి సారలమ్మ వచ్చేటప్పుడు కానీ సమ్మక్క వచ్చేటప్పుడు ఇవాళ ప్రధానంగా సారలమ్మను తీసుకొచ్చేటువంటి ఘట్టం ఉంటుంది. కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి క్రమంలో భక్తులంతా కూడా పొర్లు దండాలు పెడుతూ ఎదుర్కోలుకు వస్తూ జంతు బలులు ఇస్తూ మొత్తం కూడా సారలమ్మకు స్వాగతం పలికేటువంటి ఒక అద్భుతమైన ఘట్టం సాయంత్రం ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పటికే ఆ ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద మొత్తంలో సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ నుంచే కాకుండా ఇటు పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇక ప్రత్యేకించి ఇది ఆదివాసీ జాతర కాబట్టి ఇక్కడ ఆదివాసీ ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ఎక్కువగా ఆదివాసీలు 3 రోజుల ముందు నుంచే ఇక్కడికి బయలుదేరుతారు. ఇది వాళ్ళకు ఒక ట్రెడిషనల్ పండుగ కాబట్టి వాళ్ళంతా కూడా ట్రెడిషనల్గా 3 రోజుల ముందే వచ్చి ఇక్కడే టెంట్లు వేసుకొని గుడారాలు వేసుకొని ఇక్కడే ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది ఇక్కడ సమీపంలో ఉండేటువంటి గిరిజనులంతా కూడా ఆదివాసీలంతా కూడా ఎద్దుల బండ్లతోటి కూడా జాతరకు వచ్చేటువంటి
వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ సారలమ్మ ఇక్కడికి రావడంతో ఒక కీలక ఘట్టం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత రేపు సాయంత్రానికి చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది. సమ్మక్క వచ్చినతో ఇద్దరు తల్లులు కూడా గద్దెల మీద ఉండడంతో జాతర పరిపూర్ణమవుతుంది. తర్వాత 30వ తారీఖు ఎల్లుండి మొక్కులు చెల్లించుకుంటారు. 31వ తారీఖు వనప్రవేశం చేస్తారు. ఈ ఘట్టం అంతా కూడా చాలా ఈ అన్ని కూడా ఘట్టాలు ఉద్విగ్న భరిత వాతావరణంలో జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఇంకా భక్తుల రద్దీ పెరుగుతుంది. ఆ భక్తుల రద్దీకి తగ్గట్టుగా అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసినట్టు కనిపిస్తోంది. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ నవీన్.